మాకైతే టీడీపీ బాగుంటుంది. ఎందుకంటే జగన్ గారు వచ్చాక సరిగ్గా జాబ్ క్యాలెండర్ లేదు. ఉన్న పథకాలు ఇస్తున్నారన్న మాట, కానీ మళ్ళీ దాని మీద ట్యాక్స్లు ఎక్కువ పట్టినా అవన్నీ మాకే ప్రాబ్లం అయి కూర్చుంటున్నాయి. దాని మీద ఏంటంటే అందరికి బాగా అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. అభివృద్ధి ఏంటన్నా? అభివృద్ధి అంటే పథకాలు ఇచ్చి మిగతా ఉద్యోగాలు లేకుండా రోడ్లెట్టు తిరుగుతాం అంటే ఇదే అభివృద్ధి అంటే. ఇప్పుడు యువతకు ఉపాధి కల్పించి నలుగురు ఐదుగురికి ఆ పథకాల డబ్బులతో పాటు దానికి బదులు ఏమైనా ఇస్తే అది ఉపయోగం ఉంటుంది. చాలా ఇచ్చామంటున్నారు కదా. 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చారంటున్నారు కదా. 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చారంటున్నారు. 6 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీలో ఎవరైనా ఉన్నారు ఏపీ వాళ్ళు? కనీసం ఒక్కడికైనా ఉద్యోగాలు కరెక్ట్గా ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్లో తక్కువ. ఇప్పుడు ఇచ్చిన మొన్న 600 పోస్టులు అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తా అన్నారు. తీలా 29,000 ఉద్యోగాలేమో డిఎస్సి ఇస్తా అన్నారు. స్టార్టింగ్లో 6,100 తీశారు. దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ చదువుకొని ఖాళీగా రోడ్లు పట్టుకొని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అన్నిటినీ నేను నెరవేర్చానని చెప్తున్నారుగా, మరి ఏమైనా నెరవేర్చారనుకుంటున్నారు మీరు? నెరవేర్స్తామంటే ఇప్పుడు బట్టలు నొక్కినంత మాత్రం నిజమైపోవు కదన్నా. ఇప్పుడు బట్టలు నొక్కేసి నేను అవి ఇచ్చేసా అంటే ఇప్పుడు మధ్యాహ్నం అసలు లేకుండా వారికి కడతా అన్నాడు. ఏమైంది? అది ఒక్కటైనా అయిందా? ఆయన ఇప్పుడు తీసుకొస్తా అన్న, ఇప్పుడు నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, నేను డిఎస్సి ఉద్యోగాలు ఇస్తా ఏంటంటే మందు బ్రాండ్ల కింద పెట్టి కూర్చున్నాడు ఆయన. 4లో ఏ పార్టీ అధికారం రావాలని మీరు కోరుకుంటున్నారు? జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? జనాలకు మంచి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలన్నా ఒక విజన్ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అందుకని కోరుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి బాగానే పరిపాలిస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ. అవసరం లేనప్పుడు కూడా సంక్షేమ పథకాలు దివాళా తీయించేశాడు ఆ రాష్ట్రాన్ని. రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఐటీ కంపెనీలు లేవు. ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడ పోతున్నారు? చెన్నై, ఇటు హైదరాబాద్ ఇటు పోతున్నారు. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తెలుసా? పిల్లలు దగ్గరుంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తే బాగుంటుందా? వారానికి 2 రోజులు మన ఇంటికాడ ఉండాలని కోరుకుంటాం కదా. ఎందుకు కోరుకుంటాం? ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఉంటే పిల్లలు దగ్గరలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటికి వస్తుంటారు. వారానికి 2 రోజులు మన దగ్గర ఉద్యోగాలు లేవు. పిల్లలు ఎక్కడెక్కడ చాలామంది నేను ఆంధ్ర పాయకరావుపేట నియోజకవర్గం. అది నేను వెళ్ళినప్పుడల్లా చాలా బాధపడుతుంటారు. పిల్లలు అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా. ఆంధ్రాలో ఉద్యోగం చేసుకుంటే మనకు తెలుసు కదా, వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది. సాయంత్రం వచ్చిపోతాడు, 2 రోజులు ఉంటాడు, మళ్ళీ ఉద్యోగానికి పోతాడు. అదే హైదరాబాద్లో ఉంటే ఆ 2 రోజులు సెలవే దొరకదు. ఒక రోజు పోవడానికి, ఒక రోజు రావడానికి. అంటే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? అడుక్కున్నవాడికి బొచ్చు ఇచ్చినట్టు 5 ఉద్యోగాలు ఉంటుందండి. 5,000 ఉద్యోగం ఉండి 50,000 ఉంటేనే బతకలేకపోతున్నాం. 5,000 ఉద్యోగం ఏంటండి? దాని ఉద్యోగం ఉంటారా? ఉద్యోగం ఉండరు. ఏదో ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళకి ఆ ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్లాన్ అది, అంతే తప్ప ఈ ఉద్యోగాలు కాదు. ఇప్పుడు 3 రాజధానులు అని పెట్టారు. 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి అమరావతి మీద వ్యతిరేకంతో కాదని అన్నారు. దానికి మీరేమంటారు? ఎక్కడున్నాయి 3 రాజధానులు? సరే అన్నాడు, ఎక్కడైనా ఒక బిల్డింగ్ ఏమైనా కట్టాడా? చెప్పండి. ఒక బిల్డింగ్ కట్టాడా, లేకపోతే ఒక పరిశ్రమ కట్టాడా? 3 రాజధానులు అన్నాడు. ఓకే, ఏమండి, అభివృద్ధి అంతటా చేయొచ్చు. రాజధాని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక అమరావతి రాజధాని పేరు పెట్టి అభివృద్ధి మొత్తం అంతా చేయొద్దని ఎవడని చెప్పాడు ఆయనకి? ఏం పని ఇది? అనవసర పని. ఉద్యోగాలు ఉన్నాయా మీరు చెప్పండి? ఉద్యోగాలు ఉన్నాయా? లేవు కదా. ఈ పప్పు బెల్లాల కింద పనిచేస్తున్నాడు, డబ్బులు ఏడగడతాడు. అభివృద్ధి శూన్యం ఉంది. ఆయనకి మళ్ళీ ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ఉండదండి. ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 30 ఇయర్స్ లోపు పిల్లలు ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఈసారిగా నేను జగన్ వస్తే చుట్టుపక్కల పోవాలి ఉద్యోగాలకి. 50-60 ఏళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి ఇక్కడ అమరావతి ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది అని ఏదో అలా బతకడమే. ఇప్పుడు ఓవరాల్గా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? నేనైతే 125 కానీ 150 లోపు వస్తాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ.